భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2024 సంవత్సరం ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది, అలాగే మిథున రాశి వారికి గ్రహాలు ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 వరకు ఈ సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ సూర్యుడు మిథున రాశి వారికి ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ సూర్యుని ప్రభావం వలన ఈ రాశి జాతకులకు ర్యాష్ టెంపర్మెంట్, ర్యాష్ బిహేవియర్ లేదా షార్ట్ టెంపర్ ఇలాంటి గుణాలను ఈ సూర్యుడు ఇస్తాడు. కాబట్టి ఈ సూర్యుని దుష్ప్రభావం వలన వీరు కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి జాతకులు ఎంతో హుందాగా, చాలా నెమ్మదిగా ఉండాలి. లేదంటే ఈ సూర్యుని చెడు ప్రభావం వలన మీకు సూర్యుని ద్వారా లభించినటువంటి ర్యాష్ బిహేవియర్ ద్వారా మీకు ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇక్కడ ఈ సూర్యుని చెడు ప్రభావం వలన ఈ రాశి వారికి దుబారా ఖర్చులు అనేవి పెరుగుతాయి. కాబట్టి మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక సూర్యుడు ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే తన స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మిథున రాశి వారికి సూర్యుడు శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి వారి బ్రదర్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది. అలాగే వీరికి వారి బ్రదర్స్ ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 వరకు బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు మిథున రాశి వారికి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. కాబట్టి బుధుని చెడు ప్రభావం వలన ఈ మిథున రాశి వారికి వారి శరీరం బలహీనంగా అవ్వడం లేదా వీరికి ఏదైనా ఆరోగ్య సమస్యల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ బుధుడు అనుకూలంగా లేకపోవడం వలన ఈ రాశి జాతకులను వారి శత్రువులు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ రాశి జాతకులు వారి ఆరోగ్యం మీద ఎంతో జాగ్రత్త శ్రద్ధ వహించాలి. అలాగే వీరికి ఉన్నటువంటి శత్రువుల మీద కూడా ఒక కన్ను వేసి జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడు ఆగస్టు 22వ తారీఖు 6:40 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ బుధుడు తిరిగి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు కొన్ని శుభ ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ బుధుడు ధనయోగాన్ని ఇస్తాడు. అంటే మిథున రాశి వారికి ఈ బుధుని వలన ధనవృద్ధి, ధనయోగం కలుగుతుంది. తద్వారా వీరికి డబ్బుకు సంబంధించిన విషయాలలో లోటు అనేది ఉండదు. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 25వ తారీఖు ఉదయం 1:20 AM వరకు ఈ శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి తృతీయ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుని వలన మిథున రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక్కడ శుక్రుడు మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి వారి యొక్క మిత్రుల వలన, వారి యొక్క బ్రదర్స్ ద్వారా వీరు ఎక్కువగా లాభపడతారు. అలాగే వీరు చేస్తున్న బిజినెస్ లో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఈ శుక్రుని వలన ఈ రాశి జాతకులకు సొసైటీలో మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. ఇక శుక్రుడు ఆగస్టు 25వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 1:20 AM నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి చతుర్థ భావమైన కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ చతుర్థ భావం అయిన కన్యా రాశిలో శుక్రుడు నీచం చెంది ఉండడం ద్వారా ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వకపోగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులకు వారికి సంబంధించినటువంటి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కి సంబంధించిన విషయాల ద్వారా వీరికి ఇబ్బందులు, సమస్యలు, చికాకులు, ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 వరకు ఈ కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి వ్యయ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి ఈ కుజుని ప్రభావం వలన వీరికి అనుకోని ఖర్చులు పెరగడం, ఇతరులతో అనుకోని వాదనలు, గొడవలు అనేటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు ఖర్చుల విషయంలో, అలాగే ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కుజుడు వ్యయ
వ్యయస్థానంలో సంచారం చేసేటప్పుడు ఈ రాశి జాతకులు వారు జర్నీ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక కుజుడు ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ కుజుడు సంచారం చేస్తాడు. ఎప్పుడైతే కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తాడో ఆ రాశి వారికి ఈ కుజుడు కొంచెం ర్యాష్ బిహేవియర్ని, షార్ట్ టెంపర్ని, ఆవేశం, అగ్రెసివ్నెస్, పేషెన్స్ లేకపోవడం లాంటి క్వాలిటీస్ని ఈ కుజుడు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులు ర్యాష్ బిహేవియర్, షార్ట్ టెంపర్, అగ్రెసివ్నెస్, ఆవేశం, అగ్రెసివ్నెస్కి గురి కాకుండా, లోన్ అవ్వకుండా పేషెన్స్తో ఉండడం, కామ్గా, కూల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ కుజుని దుష్ప్రభావం వలన మీలో ఉన్నటువంటి తొందరపాటుతనంతో ఇతరులతో ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ గురువు మిథున రాశి వారికి వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, విదేశాలలో సెటిల్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారికి గురువు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి గురువు లోన్స్ ని ఇస్తాడు. అలాగే ఈ రాశి జాతకుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ గురువు అనుకూలత వలన బ్యాంక్ లోన్స్, రుణాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి నవమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వర భగవానుడు మిథున రాశి వారికి శుభ ఫలితాలు, అదృష్టాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు శనీశ్వరుని ద్వారా అదృష్ట యోగం, ధనయోగం లభిస్తుంది. తద్వారా ఈ రాశి జాతకులు వారు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అంటే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ రాశి జాతకులకు బిజినెస్ లో లాభాలు ఉంటాయి. అలాగే జాబ్ చేస్తున్న వారికి జాబ్ లో ప్రమోషన్స్, అభివృద్ధి లభిస్తుంది. అలాగే జాబ్ సెర్చ్ చేస్తున్న వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ రాశి వారికి వారి యొక్క తండ్రి నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే వీరి పూర్వీకుల ప్రాపర్టీస్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శనీశ్వరుని అనుకూలత వలన ఈ రాశి జాతకులు దైవ కార్యాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ రాశి జాతకులకు శనీశ్వరుని ఆశీర్వాదం వలన వీరికి పీఠాధిపతులతో, మఠాధిపతులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి దశమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ దశమ భావంలో సంచారం చేసే రాహువు మిథున రాశి జాతకులలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ఫిలిం ఇండస్ట్రీ అంటే యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి, అలాగే కాస్మోటిక్స్ బట్టల వ్యాపారం చేసే వారికి, డాక్టర్స్ గా చేస్తున్న వారికి, వారి ప్రొఫెషన్ లో మంచి గుర్తింపును, సక్సెస్ని ఈ రాహువు ఇస్తాడు. కాబట్టి వీరికి వారి ప్రొఫెషన్లో మంచి పేరు, గుర్తింపు, సక్సెస్ అనేది లభిస్తుంది. అలాగే ఇక్కడ ఈ రాహు వలన మిథున రాశి జాతకులకు సొసైటీలో మంచి పేరు, గుర్తింపు లభిస్తాయి. అంటే ఈ రాశి జాతకులు రాహు వలన వీరు సొసైటీలో ఫేమస్ అవుతారు. ఇక కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి చతుర్థ భావమైన కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారికి సంబంధించిన అసెట్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, అంటే ఇల్లు, స్థలాలు, పొలాలు, అలాగే వెహికల్స్ కి సంబంధించిన విషయాల ద్వారా వీరికి ఇబ్బందులు, సమస్యలు, ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కి సంబంధించిన విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధముగా గ్రహాలు మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.